అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈ అలంకార సర్వస్వం మనకి 4గో పేపర్‌గా ఉండింది. అసైన్‌మెంట్స్‌లో ఇచ్చిన ప్రశ్నలకి సమాధానాలతో మనం చెప్పుకుంటే, అందరూ రాసుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోటి, ముందు అసైన్‌మెంట్స్‌లో ప్రశ్నలకి సమాధానాలు చదువుకుందాం ముందు. వినపడుతోందా అందరికి? యాహ్! క్లియర్‌గా ఉందండి. ప్లీజ్ గో అహెడ్. వినిపిస్తోంది సార్. స్క్రీన్ షేర్ చేశాను కనిపిస్తోందా? కనిపిస్తోంది సార్. ఓకే. థాంక్ యూ. కనపడుతుంది. మొదటిది రూపకాలంకారం చెప్పుకుందాము. అది లాంగ్ ఆన్సర్ క్వెషను. సెక్షన్ బి. యూనిట్ 2లో మొదటి క్వెషన్ అది. ఈ రూపకాలంకారం చెప్పుకునే ముందు, అందులో అభేద ప్రాధాన్యము అనే పదం ఉంది మొదట్లో. అసలు అభేదం ఏంటిది చిన్నది ఒక 2 నిమిషాల్లో దీని గురించి బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం. ఇప్పుడు ఉపమాలంకారం అనేది అన్ని అలంకారాలకి కూడా బీజం వంటిది అని చెప్పారు. దాని నుంచే చాలా అలంకారాలొస్తాయి. ఈ ఉపమేయానికి, ఉపమానానికి భేదం గాని, అభేదం గాని ఉంటాయి. వీటిని 3 విభాగాలుగా చేశారు. ఉపమేయ, ఉపమాన, భేద, అభేద తుల్యత్వం అన్నారు. అంటే రెండిటికి భేదానికి ప్రాధాన్యం ఉండదు, అభేదానికి ప్రాధాన్యం ఉండదు. 2 సమంగా ఉంటాయి. అది భేద, అభేద తుల్యత్వం అన్నారు. ఈ భేద, అభేద తుల్యత్వంలో మనకి 4 అలంకారాలు చెప్పారు. ఉపమాలంకారము, అనన్వయ అలంకారము, ఉపమేయ, ఉపమాన అలంకారము, స్మరణం. అభేద ప్రాధాన్యం అంటే అభేదానికి ప్రాధాన్యం. అభేదం అంటే ఏమిటి? భేదం లేకపోవడం. భేదం లేకపోవడం అనే దానికి ప్రాధాన్యం ఇచ్చిన అలంకారాలు ఏమిటంటే రూపకం, పరిణామ, సందేహ, భ్రాంతిమాన్, ఉల్లేఖ, అపహ్నుతి, ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, తుల్యయోగిత, దీపకం, ప్రతివస్తు, దృష్టాంత, నిదర్శన. ఇవన్నీ కూడా అభేదానికి ప్రాధాన్యం ఉన్నటువంటి అలంకారాలు. తర్వాత భేదానికి ప్రాధాన్యం ఉన్న అలంకారాలు 3. వ్యతిరేక, సహోక్తి, వినోక్తి. ఈ 3 కూడా భేదానికి ప్రాధాన్యం. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం రూపకాలంకారం చెప్పుకుందాము. రూపకాలంకరణకి 3 కండిషన్స్ అండి. దేర్ ఆర్ 3 కండిషన్స్. ఒకటి అభేద ప్రాధాన్యం ఉండాలి. ఒకటి కండిషన్. అభేద ప్రాధాన్యం దేనికి ఉండాలి? ఉపమేయానికి, ఉపమానానికి మధ్యలో అభేదం ఉండాలి. ప్రాధాన్యం ఉండాలి. అభేదం ఉండడమే కాదు, దానికి ప్రాధాన్యం ఉండాలి. అభేదం అంటే భేదం లేకపోవడం. ఉపమేయానికి, ఉపమానానికి భేదం లేకపోవడాన్ని అభేదం అంటారు. ఈ అభేదానికి ప్రాధాన్యం ఉండాలి మొదటి కండిషన్. రెండవ కండిషను విషయం మీద విషయ ఆరోపణ జరగాలి. విషయం అంటే ఏంటి? ఉపమేయం. ఇప్పుడు ఇది జనరల్ డెఫినిషన్. ఎక్కడ విషయం అని వచ్చినా కూడా అది ఉపమేయము. విషయి అని వస్తే అది ఉపమానము. విషయము మీద విషయ ఆరోపణ జరగాలి. ముఖము మీద చంద్రుడు ఆరోపణ జరుగుతోంది. రూపకాలంకారంలో అభేద ప్రాధాన్యం ఉండాలి. ముఖము విషయమైతే చంద్రుడు విషయి అవుతాడు. అంటే ముఖము ఉపమేయము, చంద్రుడు ఉపమానము, విషయి. మూడవ కండిషను విషయ చేత విషయం కప్పివేయకూడదు అది. మూడవ కండిషన్. మొదటిది అభేద ప్రాధాన్యం ఉండాలి. ఉపమేయము, ఉపమానాల మధ్య విషయం మీద విషయ ఆరోపణ జరగాలి. విషయ చేత విషయం కప్పిపడవేయకూడదు. ఈ 3 కండిషన్స్. దీన్నే సూత్ర రూపంలో రాశారు. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనం సూత్రం రాసేయచ్చు. సూత్రం ఏమిటి? అభేద ప్రాధాన్యే ఆరోపే ఆరోప విషయాత్ అనపహ్నవే. ఆరోపే ఆరోప విషయాత్. విషయం మీద విషయ ఆరోపణ జరుగుతోంది. రెండో దానిలో చూడండి. అనపహ్నవే. అపహ్నవే అంటే కప్పివేయడం. అనపహ్నవే నయి తత్పురుషం నా అపహ్నవే. కప్పి బడవేయకుండా ఉంటే అది రూపకాలంకారం అవుతుంది. సూత్రం ఇది. అభేద ప్రాధాన్యే ఆరోపే ఆరోప విషయాత్. విషయం మీద విషయి కప్పివేయకుండా ఉంటే, అనపహ్నవే కప్పివేయబడకుండా ఉంటే
అది రూపకాలంకారం అవుతుంది. ఈ రూపకాలంకారంలో ప్రధానంగా 3 భేదాలు ఉన్నాయండి. 1 నిరవయవం, 2 సావయవం, 3 పరంపరిత. నిరవయవం అంటే మనకి తెలుసు అవయవి, అవయవములు. అవయవములు కలది అవయవి. ఇక్కడ నిరవయవం అంటే ఈ అవయవాలతోటి ఇక్కడ ఉపమాన ఉపమేయాలు జరగట్లేదు. అవయవాలు ఉండవు అందులో. కేవలం ఒక అవయవి మాత్రమే ఉంటుంది. నిరవయవం, అవయవాలు ఉండవు. ఈ నిరవయవంలో 2 భేదాలు ఉన్నాయి మళ్ళీ. కేవల నిరవయవము, మాలా నిరవయవము. కేవల నిరవయవంలో కేవలంగా ఒక ఉపమానము మాత్రం గురించి మాత్రమే చెప్తారు. ఒక ఉపమేయానికి ఒక ఉపమానం చెప్తున్నారు. మాలా నిరవయవం అంటే ఒక ఉపమేయానికి మాలలాగా ఉపమానాలు చెప్తారు. ఒక మాలలాగా చెప్తారు. కేవలంలో ఒకటే ఉంటుంది ఉపమానం. ఒక ఉపమేయం, ఒక ఉపమానం కేవలం. ఒక ఉపమేయం ఎక్కువ ఉపమానాలు మాలలాగా ఉపమానాలు చెప్తారు ఒకటే ఉపమేయానికి. నిరవయవం అంటే ఇందులో అవయవాల మీద చెప్పరు. ఉపమానాలు అవయవాల గురించి కాదు, అవయవ గురించే చెప్తారు. సా అవయవం అంటే ఇందులో అవయవాల గురించి చెప్తారు. ఉపమానాలు అవయవాల మీద చెప్తారు. ఇందులో 2 ఉన్నాయి. సా అవయవంలో కూడా 2 ఉన్నాయి. సమస్త వస్తు విషయం ఒకటి, ఏకదేశ వివర్తి ఒకటి. ఇవి మళ్ళీ మనం డీటెయిల్గా చూద్దాం. 3వది ప్రధానమైన భేదం అంటే పరంపరితము. పరంపరితము అంటే ఏంటంటే పరంపరగా వస్తుంది. ఒక ఉపమేయం మీద ఒక ఉపమానం చెప్పిన తర్వాత దీన్ని రూపణం అంటారు. అంటే మనం ఇందాక అనుకున్నాం కదా, అభేద ప్రాధాన్యంతో విషయము విషయ చెప్తున్నాము కప్పిపడి వేయకుండా. ఈ ఏదైతే చెప్పడం ఉందో, రూపణం ఉందో, ఒక రూపణం నుంచి ఇంకొక రూపణం వస్తుంది. మొదట ఒక రూపణం చెప్తారు, ఒక ఉపమానం చెప్తారు. ఉపమేయం మీద ఒక ఉపమానం చెప్తారు. ఈ ఉపమానం చెప్పిన దాని మీద ఇంకొక ఉపమానం దానిలోంచి వస్తుంది, పరంపరగా వస్తుంది. ఉపమానం ఒకటి, ఈ ఉపమానంలోంచి ఇంకొక ఉపమానం పరంపరగా వస్తుంది. ఆ ఉపమానంలోంచి ఇంకొక ఉపమానం, అంటే ఒక రూపణం నుంచి ఇంకొక రూపణం, ఇంకొక రూపణం నుంచి మరొక రూపణం, మరొక రూపణం, అలా వస్తే ఒక పరంపరలాగా వస్తే. ఈ మొదటిది లేదనుకోండి, రెండోది ఉండదు, రెండోది లేకపోతే మూడోది ఉండదు. ఇది పరంపరగా వస్తుంది కాబట్టి దీన్ని పరంపరితం అంటారు. డీటెయిల్స్ చూద్దాం. ఈ పరంపరితం కూడా మళ్ళీ 2 రకాలు. శ్లిష్ట శబ్ద నిబంధనం, అశ్లిష్ట శబ్ద నిబంధనం. శ్లిష్ట అంటే శ్లేష. శ్లేషతో గనక శబ్దాలు చెప్పి పరంపరితిగా రూపకం చెప్తే అది శ్లిష్ట శబ్ద నిబంధనం అవుతుంది. అశ్లిష్ట శబ్ద అంటే శ్లేష లేకుండా చెప్పితే అశ్లిష్ట అవుతుంది. శ్లిష్ట శబ్ద నిబంధనలో మళ్ళీ 2 విధాలు. శ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరితము, శ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరితము. ఇందాక చెప్పుకున్నాము కేవలము మాల అంటే, మాల అంటే ఒక మాలలాగా ఉపమానాలు వస్తుంటాయి ఒకే ఉపమేయానికి. ఇక్కడేమో కేవలం ఒకటే ఉపమానం వస్తుంది, ఒక ఉపమేయానికి ఒక ఉపమానం వస్తుంది. ఇది కేవల మాల అన్నది జనరల్ డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోవాలి. కేవలం అంటే ఏమిటి? ఒక ఉపమేయం మీద ఒక ఉపమానం వస్తుంది, కేవలంగా ఒక ఉపమానమే ఉంటుంది. మాల అంటే ఏమిటి? ఒక మాలలాగా ఎక్కువ ఉపమానాలు వస్తాయి. ఇది జనరల్ డెఫినేషన్. ఎక్కడ మనకు కేవలాన్ని వచ్చినా కూడా, మాల అని వచ్చినా కూడా ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అశ్లిష్ట శబ్ద నిబంధనలో కూడా మళ్ళీ 2 ఉన్నాయి. అశ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరితము, అశ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరితము. పరంపరితం అనేది ఇందులో చూడండి ఈ గ్రూప్ కింద ఉన్నాయి. పరంపరితం ఏంటంటే ఒక రూపణం జరిగి ఆ రూపణంలోంచి ఇంకొక రూపణం వచ్చి, లేకపోతే 2వ రూపణంలోంచి 3వ రూపణం వచ్చి, లేకపోతే 3వ రూపణం నుంచి 4వ రూపణం, ఇలాగ పరంపరగా వస్తూ ఉంటే దాన్ని పరంపరిత రూపకాలంకారం అంటారు. ఇవి మొత్తం కలిపి 8 భేదాలు అవుతున్నాయి. ప్రధానంగా 3: నిరవయవం, సావయవం, పరంపరితం. నిరవయవంలో 2, కేవల నిరవయవం, మాలా నిరవయవం. సావయవంలో 2, సమస్త వస్తు విషయం, ఏకదేశ వివర్తి. 3 పరంపరితం. పరంపరితంలో మళ్ళీ 2 భాగాలు, శ్లిష్ట, అశ్లిష్ట. శ్లిష్టలో మళ్ళీ కేవల పరంపరితము, మాలా పరంపరితము. అశ్లిష్టలో కేవల పరంపరితము, మాలా పరంపరితం. ఇప్పుడు మొదటి దానికి వెళదాం.
కేవల నిరవయవ రూపకం. దీనికి ఉదాహరణగా ఒక శ్లోకం ఇచ్చారు. దాసే కృతాగసి అనే ఒక శ్లోకం ఇచ్చారు. ఈ శ్లోకము మీరు ముందు పెట్టుకుంటే ఉపయోగమేమో, లేకపోతే చూసుకోండి. పేజ్ నెంబర్ 73, అలంకార సర్వస్వము తెలుగు అకాడమీలో పెద్ద పుస్తకం ఉంది చూడండి. దానిలో పేజ్ నెంబర్ 73 తీసుకుంటే మీకు ఆ శ్లోకం వస్తుంది. పుస్తకాలు ఉన్నాయి అందరి దగ్గర? ఉన్నాయి సార్. అది ఓపెన్ చేయండి, పేజ్ నెంబర్ 73. ఓకే సార్. ఆ శ్లోకంలో నేను శ్లోకం చదవను ఇప్పుడు, ఎందుకంటే చదివి ఉపయోగం లేదు ప్రస్తుతానికి. మీ ఎదురుగా ఉంటుంది అది. దీని తాత్పర్యం చెప్తాను. ఒక నాయకుడు ఏం చేస్తాడంటే అపరాధం చేస్తాడు తన నాయక పట్ల. అపరాధం చేసేసి వెళ్ళి నాయకుని బ్రతిమలాడుతుంటాడు. బ్రతిమలాడుతూ ఉంటే ఏం చెప్తాడు? నేను అపరాధం చేశాను, నన్ను క్షమించంటే ఆవిడ కాలితో తన్నుతుంది అతన్ని. నాయకుడిని కాలితో తన్నుతుంది. తన్నిన తర్వాత అప్పుడు నాయకుతో అంటున్నాడు, నేను నీ సేవకుడిని, నా అపరాధం వల్ల నీకు కోపం రావడము, నువ్వు కాలితో తన్నడము కూడా ఉచితమే. ప్రభువులు సర్వెంట్స్ అంటే సేవకులను తన్నడం ఉచితమే అని చెబుతూ, ప్రభువులు ఎలా సేవకులను తన్నడం ఉచితమో నువ్వు నన్ను తన్నడం కూడా ఉచితమే అంటున్నాడు. నేను తప్పు చేశాను కాబట్టి నువ్వు నన్ను తన్నావు, అది ఉచితమే అని చెబుతూ ఏమంటున్నాడు? నువ్వు తన్నినందువల్ల నేను బాధపడడం లేదు, నీ పాద స్పర్శతో నాకు పులకాంకురాలు కలిగాయి. పులకాంకురాలు అంటే గూస్ బంప్స్. సీతారాం, ఈ గాట్ గూస్ బంప్స్ వెన్ నాయక కిక్డ్ హిమ్. ఈ గూస్ బంప్స్ అంటే ఈ పులకాంకురాలు ముళ్ళలాగా తాకటంతో నీ పాదం నొచ్చుకుందేమో అని బాధపడుతున్నాను అంటున్నాడు. నీ పాదం నొచ్చుకుందేమో, ఏది నా పులకాంకరాలతోటి నీ పాదం నొచ్చుకుందేమో అని బాధపడుతున్నాను. విషయం ఏమిటి ఇక్కడ? రూపకం ఎక్కడొచ్చింది? రూపణం ఎక్కడ చేశారు? నాయక పాదస్పర్శ వల్ల నాయకుడికి పులకాంకరాలు కలిగాయి. ఈ పులకాంకరాలు అంటే గూస్ బంప్స్ అనమాట, రోమాంచితం అవ్వడం. అవి ముళ్ళలాగా నాయకుని బాధ పెడుతున్నాయేమో అని చెప్తున్నాడు ఆవిడతోటి. నాకు పులకాంకరాలు నీ పాదస్పర్శ వల్ల వచ్చాయి, అవి నిన్ను ముళ్ళలాగా తాకటంతో నీ పాదం నొచ్చుకుందేమో, నీ పాదానికి బాధ కలిగిందేమో, నొప్పి కలిగిందేమో అని బాధపడుతున్నానని చెప్తున్నాడు. ఇక్కడ రూపణం ఎక్కడుంది? పులకాంకురాలు విషయము అంటే ఉపమేయము, పులకాంకురాలు విషయం. ఎక్కడన్నా విషయం అని వస్తే ఉపమేయము, విషయీ అని వస్తే ఉపమానం. పులకాంకురాలు విషయము, ముళ్ళు విషయీ. ఇది పులకాంకురాలు ఉపమేయము, ముళ్ళు ఉపమానము, విషయీ. ఈ విషయీ పులకాంకురాలని కప్పివేయలేదు చూడండి, రెండూ వచ్చేసాయి. ఈ రెండు అనపహనవే అంటే కప్పి బడవేయలేదు. ఈ రెండిటికి అభేద ప్రాధాన్యం ఉంది, అంటే భేదం లేదు రెండిటికి. పులకాంకురాలు ముళ్ళు ఒకటే అని చెప్తున్నాడు, భేదం లేదు అని చెప్తున్నాడు. పులకాంకురాలే ముళ్ళులాగా ఉన్నాయి, ఈ ముళ్ళు ఆవిడకి బాధ పెట్టినేమని చెప్తున్నాడు. సో కథ పక్కన పెడితే మనకు కావలసిన రూపణం ఏమిటంటే పులకాంకురాలు ఉపమేయము విషయము, ముళ్ళు ఉపమానము విషయి. ఈ రెండిటికి భేదం లేదు అని చూపిస్తున్నాడు, అభేదంగా ఉంది కాబట్టి ఇది రూపకంలోకి పడింది. ఇది అనపహనవే అంటే పులకాంకురాలు చూపిస్తున్నాడు, ముళ్ళు చూపిస్తున్నాడు ఈ శ్లోకంలో. ఇక్కడ ఉపమేయము విషయము పులకాంకురాలు, ఉపమానము విషయం ముళ్ళు. ఈ ముళ్ళులో అవయవాలు ఏం చెప్పాలా మనకి, ముళ్ళు అని అన్నాడు కనుక, కాబట్టి ఇది ఇందులో అవయవాల గురించి ఏం చెప్పలేదు. ఒక ఉపమేయము పులకాంకురాలు, ఒక ఉపమానము విషయి. ఈ విషయి దీనిలో అవయవాలు చెప్పలేదు మనకి, కాబట్టి ఇది నిరవయవం. నిరవయవంలో కూడా కేవలం నిరవయవం, కేవలంగా మాలలాగా ఏం లేదు. ఒకే ఉపమేయము, ఒక ఉపమానము యాజ్ ఎ ఎంటిటీ, ఫుల్ ఎంటిటీ. దానిలో ఆర్గాన్స్ లేకపోతే అవయవాలు ఏం చెప్పలేదు కాబట్టి ఇది కేవల నిరవయవం. దీనికి ఉదాహరణ రెండవ దానికి చూద్దాం. రెండవది ఏమిటి? నిరవయవ మాలారూపకం. అంటే మాలలాగా అవయవాలు ఉండవు ఇందులో, అంటే ఉపమానాలు ఎక్కువేమి ఉండవు, కానీ ఉపమానాలు ఎక్కువ ఉంటాయి, మాలలాగా ఉంటాయి, కానీ వాటి అవయవాల గురించి చెప్పట్లేదు. ఇక్కడ శ్లోకము పీయూష,
పేజ్ నంబర్ 74, పీయూష ప్రశ్నుతిర్నవ అనేది పేజ్ నెంబర్ 74. ఇది అందరి ముందు ఉంది కదా అది. ఉంది సార్. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సన్నని గీతలాగా చంద్రుడు ఉదయిస్తున్నాడు. చంద్రుడు పాడ్యమి నాడు ఉదయించేప్పుడు సన్నగా గీతలాగా వంకరగా ఒక చంద్రవంక కనిపిస్తుంది మనకి. ఈ చంద్రవంక చంద్రుడిని ఉపమేయంగా చేసి దానికి ఉపమానాలు మాలలాగా చెప్తున్నాడు. ఏమిటి చెప్తున్నాడు? ఈ చంద్రుడు ఎలా ఉన్నట్ట? చీకటిని కోసివేయగల కొడవల్లాగా ఉన్నట్ట. మళ్ళీ చీకటిని కోసివేయడానికి దానికి అడ్జెక్టివ్స్ ఇచ్చాడు. మనకు కావాల్సినంత వరకు మనం తీసుకుందాం. ఇందులో చీకటిని కోసివేసేటువంటి కొడవలిలాగా ఉంది. కొడవలి వంకరగా ఉంటుంది, చంద్రవంక వంకరగా ఉంటుంది. చక్రవాక పక్షి ముక్కు నుంచి జారిపడిన లేత తామర తూడులాగా ఉందిట. ఏది? ఈ చంద్రవంక లేత తామర తూడులాగా ఉంది. లేత తామర తూడు ఎప్పుడు కూడా ఆ తూడు వంకరగా ఉంటుంది. నీళ్లలోంచి పైకి వచ్చేప్పుడు స్ట్రైట్గా ఉండదు, అది వంకరగా ఉంటుంది. ఈ చంద్రుడికి, ఈ చంద్రవంకకి, లేత తామర తూడికి అసాదృశ్యం చెప్తున్నాడు. మూడవది మన్మథ ధనస్సు యొక్క రెండవ రూపం అన్నాడు. మన్మధుడికి ఒక ధనస్సు ఉంటుంది, కానీ ఈ చంద్రవంకను ఏమంటున్నాడు? మన్మథని యొక్క ధనస్సు యొక్క రెండవ రూపం ఉంటుంది. ధనస్సు కూడా వంగి ఉంటుంది, దాన్ని చంద్రవంకతో పోలుస్తున్నాడు. మూడోది ఏమంటున్నాడు? భార్య అపరాధ నాయకులకు ఊరట కలిగించే ఆశా తంతువు. ఆశా తంతువు అంటే దారం అనుకోండి, ఒక తాడు, ఆశా తంతువులాగా. ఇలాగా ఒక చంద్రవంక మీద ఉపమానాలు ఎక్కువ చేశారు. చూడండి, ఉపమేయం ఒకటే, చంద్రవంకే. ఉపమానాలు మాలలాగా పేర్చబడ్డాయి ఇక్కడ. మాల ఏమిటి ఇక్కడ? ఉపమానాలు: 1 కొడవలి, 2 తామరతూడు, 3 మన్మథ ధనస్సు, ధనస్సు యొక్క రెండో రూపం అన్నాడు, 4 ఆశాతంతువు. ఈ 4 కూడా చంద్రవంకకే ఉపమానాలుగా చెప్పాడు. ఇందులో అవయవాల గురించి ఏం చెప్పాల. కొడవలి అంటే దానిలో కొడవలిలో అవయవాలు చెప్పలేదు. తామరతూడు అని అన్నాడే కానీ దానిలో అవయవాలు చెప్పలేదు. మన్మథ ధనస్సు అన్నాడు కానీ దానిలో అవయవాలు చెప్పలేదు. కాబట్టి ఇందులో నిరవయవం, అవయవాలు లేవు ఇక్కడ. ఒక ఉపమేయము 4 ఉపమానాలు మాలలాగా పేర్చాడు కాబట్టి ఇది మాల అవుతుంది. అభేద ప్రాధాన్యం, ఇక్కడ కూడా అభేదానికి ప్రాధాన్యం ఇచ్చాడు. అభేదం ఏమిటి? చంద్రవంక, కొడవలి వేరువేరు కాదు, రెండిటికి భేదం లేదంటున్నాడు. అలాగే చంద్రవంక, లేత తామరతూడికి భేదం లేదంటున్నాడు. అభేదం. ఈ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కూడా భేదం లేదు కాబట్టి ఇది అభేదము. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ చంద్రవంక అండ్ కొడవలి, నో డిఫరెన్స్ బిట్వీన్ చంద్రవంక అండ్ లేత తామరతూడు, లైక్ దాట్. రెండవది విషయం అనపహ్నవం, అంటే కప్పిబడవేయలేదు. చంద్రవంక గురించి వాచ్యంగా చెప్పాడు, కొడవలి గురించి, తామరతూడు గురించి, ధనుస్సు గురించి, తంతువు గురించి కూడా వాచ్యంగా చెప్పాడు. ఏది దేన్ని కప్పివేయలేదు. విషయి అంటే ఈ ఉపమానము, ఈ ఉపమేయాన్ని, ఈ విషయాన్ని కప్పివేయలేదు. మన కండిషన్ అది. రూపకంలో ఏం కండిషన్ చెప్పుకున్నాం? 3 కండిషన్ చెప్పుకున్నాం. అభేద ప్రాధాన్యం ఉండాలి, తర్వాత విషయాన్ని విషయి ఉపమానంగా ఆరోపణ జరగాలి, విషయతోటి ఆరోపణ జరగాలి విషయం మీద. మూడవది అనపహనవే, అంటే కప్పిబడవేయకూడదు. ఈ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ కండిషన్స్లో మాలలాగా చెప్పాడు కాబట్టి ఈ ఉపమానాలు మాలగా చెప్పాడు. ఉపమేయం ఒకటే, ఉపమానాలు మాత్రం మాలగా ఉన్నాయి కాబట్టి ఇది మాల రూపకమైంది. నిరవయవ మాల రూపకమైంది. ఇది నిరవయవంలో రెండు భాగాలు, 2 ఉదాహరణలు చెప్పుకున్నాం మనం. దాంతో రూపకంలో నిరవయవం గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు అవయవం గురించి చెప్పుకుందాం. అవయవంలో మళ్ళీ 2 ఉన్నాయి. ఒకటి సమస్త వస్తు విషయ సా అవయవ రూపకం. ఇందులో సా అవయం అంటే అవయవాల గురించి చెప్తాడు. ఇందులో సమస్త వస్తు విషయ అవయవ రూపకం, సా అవయవ రూపకం. దీనిలో ఒక శ్లోకం చెప్పాడు. ఈ శ్లోకము పేజ్ నంబర్ 74, సేమ్ పేజ్లో ఉంది. చూడండి, అందరి దగ్గర ఉందా పేజ్ నెంబరు 74? ఉంది సార్. ఓకే. ఈ శ్లోకం ఏంటి? విస్తారశాలిని మొదలెట్లి డాష్ డాష్ చేసి కలికాల కర్ణ అన్నాడు. విస్తారశాలిని కలికాల కర్ణ. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమిటంటే, ఒక రాజు
ఆయన దగ్గర ఉన్న పండితుడిని అడుగుతాడు, ఏమయ్యా నువ్వు భోంచేసావా అని అడుగుతాడు. భోంచేశానండి అంటాడు. ఎలా చెప్తున్నాడో చూడండి, ఆ భోజనం ఎలా చేశానంటున్నాడు. కలికాలంలో కర్ణుడు అయినటువంటి ఓ రాజా, నువ్వంటే కర్ణుడు అంటే నువ్వు చాలా పెద్ద దానం చేసేటువంటి రాజువు నువ్వు. కర్ణుడు అయినటువంటి ఓ రాజా, ఆకాశమంత విశాల విస్తరి కాగా, ఆకాశాన్ని విశాలమైనటువంటి విస్తరిగా చేశాడు. విస్తరి అంటే మనం తెలుగులో విస్తరి అనుకుంటాము. విస్తరి అంటే విశాలంగా ఉండేదాన్ని విస్తరి అంటారు. ఆకాశమంత విశాల విస్తరవ్వగా ఉజ్వల నక్షత్రాలు తెల్లని వరి అన్నం కాగా, ఆకాశంలో తెల్లని నక్షత్రాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలని తెల్లని వరి అన్నంతో పోల్చాడు. గంగా తరంగాలు అనే చిక్కని గేదె పెరుగుతో పోల్చాడు. ఈ ఆకాశంలో ఉండేటువంటి గంగా తరంగాలు అంటే తెల్లగా ఉండేటువంటి, బహుశా నేను కూడా మబ్బు తునుకలు, తెల్లటి మబ్బు తునుకలు ఏమన్నాను ఆకాశంలో ఉండేవి, అవి చిక్కని గేదె పెరుగులాగా ఉన్నాయట. అలాంటి భోజనాన్ని నేను తిన్నానని చెప్తాను. భోజనం నేను భుజించాను అన్నాడు అని పండితుడు రాజుతో చెప్పాడు. ఇలాగా ఆకాశమంతా విస్తరిగా ఉంది, అందులో నక్షత్రాలేమో తెల్లని వరి అన్నంలాగా ఉన్నాయి, గంగా తరంగాలు అనేటువంటి చిక్కని గేదె పెరుగుతో నేను ఆ భోజనం చేశాను అని రాజుతోటి పండితుడు చెప్పాడు. ఇక్కడ ఉపమేయాలు ఏమిటి? ఉపమేయం వచ్చేసి ఆకాశము, ఉపమానం వచ్చి భోజనం. ఆకాశము భోజనము ఉపమానమైంది. ఆకాశం ఉపమేయానికి అవయవాలు చెప్పాడు. ఆకాశంలో ఏమిటి అవయవాలు ఉన్నాయి? గంగా తరంగాలు, నక్షత్రాలు. ఆకాశంలో గంగా తరంగాలు అంటే బహుశా తెల్లటి మేఘపు తునకలై ఉంటాయి, అది నక్షత్రాలు. ఈ అవయవాలు దేనికి అవయవాలు? ఆకాశం అవయవి అయితే అవయవాలు గంగా తరంగాలు, నక్షత్రాలు. అలాగే భోజనం, అది భోజనం చేశాడు, ఇది ఉపమానం. ఈ భోజనం ఏమిటి? దీనిలో అవయవాలు ఏమిటి? విస్తరి, వరి అన్నము, చిక్కని గేదె పెరుగు, ఇవి దానిలోంటి అవయవాలు. ఆకాశము అవయవి అయితే దానికి అవయవాలు గంగా తరంగాలు, నక్షత్రాలు. భోజనం ఉపమానమైతే విస్తరి, వరి అన్నము, చిక్కటి గేదె పెరుగు, ఇవి అవయవాలు. ఇక్కడ విషయం ఏమిటి? ఉపమేయము ఆకాశం, ఉపమానం ఏమిటి? భోజనం. ఈ రెండూ కూడా సా అవయవాలే. ఆకాశానికి అవయవాలు ఉన్నాయి, భోజనానికి అవయవాలు ఉన్నాయి. విషయము ఒక్కొక్క అంగంలో, ఒక్కొక్క అవయవంలో విషయ యొక్క ఒక్కొక్క అంగము అంటే అవయవం ఆరోపింపబడింది. ఆకాశంలో ఒక అవయవం తీసుకోండి, నక్షత్రాలు ఒక అవయవం. ఈ ఆకాశం అనే ఉపమేయంలోని అవయవానికి, నక్షత్రాలకి, భోజనంలో ఉన్నటువంటి వరి అన్నము అనేది ఈ అవయవము ఆరోపింపబడింది. వరి అన్నము నక్షత్రాల మీద ఆరోపింపబడింది. అంటే ఒక్కొక్క అంగానికి, ఉపమానంలో ఉన్నటువంటి ఒక్కొక్క అంగము రెస్పెక్టివ్గా ఆరోపింపబడింది. గంగా తరంగాలకేమో పెరుగు వెళ్ళి గంగా తరంగాల మీద ఆరోపింపబడింది. అలాగే నక్షత్రాలు వచ్చి వరి అన్నము. ఇలాగా విషయము, విషయి, ఉపమేయము, ఉపమానము రెండూ కూడా అవయవాలు కలిగినటువంటివే. విషయం యొక్క ఒక్కొక్క అవయవంలో విషయి యొక్క ఒక్కొక్క అవయవం ఆరోపింపబడింది. దానివల్ల మనకి అభేద ప్రాధాన్యం కలిగింది. దేనికి అభేద ప్రాధాన్యం కలిగింది? అభేదం ఏంటి? నక్షత్రాలు, వరి అన్నము రెండు ఒకటే, ఈ రెండిటికి భేదం లేదు, అభేదం అయింది. అలాగే విషయం అనపహనమైంది, కప్పిపుచ్చబడల. నక్షత్రాలు చెప్పబడ్డాయి, వరి అన్నము కూడా చెప్పబడింది, రెండిట్లో అనపహనం అంటే కప్పిపుచ్చబడలేదు. తర్వాత సమస్త వస్తువులు, ఇందులో సమస్త వస్తువులకి విషయం కదా, విషయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి అవయవాలకు కూడా ఉపమానంలో ఉన్నటువంటి సమస్త అవయవాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి చెప్పబడ్డాయి. కాబట్టి సమస్త వస్తు విషయ, విషయంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి వస్తువులు ఇవి, గంగా తరంగాలు, నక్షత్రాలు మొదలైనవి. సమస్త వస్తు విషయ సా అవయవ రూపకం. ఈ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఉపమానంలోని అవయవాన్ని రూపణం చేశారు ఇక్కడ. కాబట్టి ఇది సమస్త వస్తు విషయ సా అవయవ రూపకం. ఇది మూడవ భేదము, అంటే రెండవ విభాగంలో సావయవంలోని మొదటిది, సావయవంలోని రెండవది ఏకదేశ వివర్తి సావయవం. ఏకదేశ వివర్తి సావయవ రూపం. దీనికి ఒక శ్లోకం ఏమిచ్చాడు?
ఆభాతితే క్షితిభృతః. ఆభాతితే క్షితిభృతః. పేజ్ నంబర్ 75 అండి. ఆభాతితే క్షితిభృతః క్షణదా ప్రభేయం. ఈ శ్లోకం దీనికి ఉదాహరణగా ఇచ్చాడు. ఇక్కడ రాజును స్తుతిస్తున్నాడు. రాజుని అతని దగ్గర ఉండే పండితులు స్తుతిస్తున్నాడు, పొగుడుతున్నాడు. ఎలా పొగుడుతున్నాడు? ఓ రాజా, నువ్వు క్షితిభర్తవు. ఈ క్షితిభర్త అనే పదము 2 అర్థాలు ఇచ్చింది. ఒకటి రాజు అని, 2 పర్వతము అని అర్థం ఇచ్చింది. అది మనకు శ్లేష గురించి కాదు ఇక్కడ, కాబట్టి మన శ్లేష గురించి దాన్ని పెద్ద పట్టించుకోవట్లేదు మనం. నువ్వు క్షితిభర్తవు కదా అంటే రాజువు కదా, నీ దగ్గర ఖడ్గం ఉంటుంది. నీ ఖడ్గం ఎలా ప్రకాశిస్తోంది? రాత్రి వంటి నల్లని కాంతితో ప్రకాశిస్తుంది. ఆభాతి. నీ ఖడ్గం, నా ఖడ్గం నల్లగా ఉంది, పొడవుగా ఉంది, అది నల్లని కాంతితో ప్రకాశిస్తుంది అంట. రాత్రి వంటి నల్లని కాంతి. ఖడ్గానికి ఉన్నటువంటి నల్లతనము రాత్రికి ఉన్నటువంటి నల్లతనంతో ఈ రెండిటికి సాదృశ్యమైంది. ఇంకొకటి, అదే ఖడ్గము పర్వతం పైన ఆమాల వృక్షాల అరణ్యంలాగా ఉంది. పర్వతమైన తమాల వృక్షాలు. పర్వతం మీద తమాల వృక్షాలు ఒక వరుసగా ఉంటాయి, అవి నల్లగా ఉంటాయి. ఈ ఖడ్గం కూడా అరణ్యంలాగా తమాల వృక్షాల యొక్క పంక్తిలాగా ఉన్నది అని చెప్తాడు. ఈ ఖడ్గానికి ఉపమానం ఇది. ఖడ్గము ఉపమేయం అయితే ఇది ఖడ్గం, ఇవి ఉపమానాలు. నీ యవ్వనం అనే ప్రతాపము చంద్రుని వలె తెల్లగా ప్రకాశించే నీ శత్రువుల యశస్సులను ఈ అరణ్యానికి లాక్కొని వచ్చి ఇక్కడ వారితో రమిస్తుంది అంటాడు. ఏమిటి చెప్తున్నాడు? ఈ రాజు యొక్క శత్రువుల యొక్క యశస్సులు తెల్లగా ఉన్నాయి అంటే వాళ్ళ కీర్తిని ఈ రాజు తీసుకొని వచ్చి తన యొక్క యవ్వనము అనే ప్రతాపంతో తీసుకొచ్చి ఇక్కడ ఆ యవ్వనం రమిస్తోంది ఇక్కడ. ఈ యవ్వనము అనే ప్రతాపము, అతని యొక్క రాజు యొక్క ప్రతాపము అతని శత్రువుల యొక్క కీర్తిని యుద్ధ భూమి నుంచి లాక్కొచ్చి ఈ యవ్వనం ఇక్కడ రమిస్తోంది అంటే వ్యంగ్యంగా ఏం చెప్తున్నాడు? శత్రువుల యొక్క కీర్తి నాయిక అయితే రాజు యొక్క యవ్వనం అనే ప్రతాపము నాయకుడులాగా. ఆ నాయికని అంటే శత్రువుల యొక్క కీర్తిని, యశస్సుని లాక్కుని వచ్చి యుద్ధభూమి నుంచి లాక్కొచ్చి ఇక్కడ రమిస్తోంది. రాజు యొక్క యవ్వనము అనే ప్రతాపము శత్రువుల యొక్క కీర్తి అనే నాయికని లాక్కుని వచ్చి ఇక్కడ వారితో రమిస్తోంది అనేది ఇక్కడ రూపణం. అంటే నీ ఖడ్గంతో నీవు శత్రువులను ఓడించి వారి యొక్క యశస్సులను కళంకితం చేస్తున్నావు అని అర్థం. ఇక్కడ రాజు అని ఏం చెప్పాడు? శ్లేషతోటి పర్వతత్వం కూడా చెప్పాడు. ఇక్కడ మనకి శ్లేష అంత ఇంపార్టెంట్ కాదు. రాజు యందు పర్వతత్వం ఆరోపింపబడ్డాయి. రాజు మీద పర్వతత్వం చెప్పాడు ఇక్కడ. క్షితిభృత అంటే పర్వతం అని కూడా అర్థం కాబట్టి పర్వతత్వము రాజు మీద ఆరోపింపబడింది. రాజు యొక్క ఖడ్గం మీద ఆరోపింపబడింది ఏమిటి? తమాల వనాంత లేఖాత్వము అంటే పర్వతం మీద ఉన్నటువంటి వృక్షాల యొక్క నల్లని పంక్తి అది ఖడ్గం మీద ఆరోపింపబడింది. ఖడ్గము పొడవుగా నల్లగా ఉంటుంది. తమాల వనాంత వృక్షాలు కూడా నల్లగా పొడవుగా ఒక పంక్తిలాగా ఉంటాయి. ఆ రెండింటికి సాదృశ్యం చెప్పబడింది. కానీ అరికీర్తుల యందు నాయకత్వం వ్యంగ్యమే, వాచ్యం కాదు. ఇక్కడ శత్రువుల యొక్క కీర్తి అన్నాడు కదా. ఈ శత్రువుల యొక్క కీర్తిని నాయకత్వం అనేది వ్యంగ్యంగా చెప్పాడు, డైరెక్ట్గా చెప్పలా. నాయకుడు అనే మాట డైరెక్ట్గా చెప్పలేదు, వ్యంగ్యంగా చెప్పాడు. అరికీర్తి, యవ్వనం అనే ప్రతాపం నాయకుడైతే శత్రువుల యొక్క కీర్తి నాయిక అనేది వ్యంగ్యంగా కనిపిస్తోంది మనకి, డైరెక్ట్గా చెప్పలే. ఇక్కడ చూడండి, నీ యవ్వన ప్రతాపము చంద్రుని వలె తెల్లగా ప్రకాశించే నీ శత్రువుల యశస్సులను ఈ అరణ్యానికి యుద్ధం నుండి లాక్కుని వచ్చి ఇక్కడ వారితో రమిస్తుందని వాచ్యం ఇది. కానీ వ్యంగ్యం ఏమిటి? నీ యవ్వనము అనే ప్రతాపము నాయకుడైతే శత్రువుల యొక్క కీర్తి నాయిక అవుతుంది. ఆ నాయకుని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ రమిస్తోంది అనేది వ్యంగ్యంగా చెప్తున్నాడు. కానీ అరికీర్తుల యందు నాయకత్వం వ్యంగ్యమే, వాచ్యం కాదు. ఇక్కడ రాజు యందు పర్వతారోపము అవయవి, రాజు యందు పర్వతత్వ ఆరోపము అవయవి, పర్వతము అవయవే అవుతుంది అక్కడ. ఏది మాత్రమే వాచ్యము? ఖడ్గములో తమాల వనాంత లేఖాత్వం వాచ్యంగా చెప్పాడు. నీ ఖడ్గము నల్లనిది,
పొడవుగా ఉంది. అది చీకటి అయినటువంటి దాని యొక్క కాంతితో పోల్చాడు. రెండవది ఖడ్గం పొడవుగా ఉండి పర్వతం మీద ఉన్నటువంటి తమాల వనాంత లేఖత్వాన్ని ఆరోపించాడు. అవి కూడా నల్లగా ఉన్నాయి. రెండవది వ్యంగ్యము, మూడవది వ్యంగ్యము. రెండవది వ్యంగ్యం ఏంటి? యవ్వనం అనే ప్రతాపంలో పురుషత్వ ఆరోపణ ఉంది. ఇక్కడ పురుషుడు నాయకుడు. మూడవది అరికీర్తులు యందు నాయకత్వ ఆరోపం. అరికీర్తులు శత్రువుల యొక్క కీర్తి నాయకత్వ ఆరోపణ జరిగింది. కీర్తి మీద నాయిక అంటే హీరోయిన్ ఆరోపణ జరిగింది. ఇవి అవయవాల కింద చెప్పాడు. రాజు లేకపోతే పర్వతము రాజు అవయవి అయితే, రాజు అవయవి అనుకోండి, అవయవి అనుకోండి. రాజుకు అవయవాలు ఏమిటి? ఖడ్గము అవయవము, యవ్వనం అనే ప్రతాపము అవయవము, అతని యొక్క ఈ రెండు అవయవాలు. ఇక్కడికి వచ్చేసరికి పర్వతానికి అవయవాలు ఏమిటి? తమాల వనాంత లేఖత్వము, తర్వాత అరికీర్తుల యొక్క నాయకత్వ ఆరోపం. ఇవి అవయవాలు. ఇక్కడ అన్ని అవయవాల్లో వాచ్యంగా ఆరోపించింది. ఈ ఆరోపం ఏం చెప్పాడు? వాచ్యంగా చెప్పింది ఒకటే, ఖడ్గములో తమాల వనాంత లేఖత్వం ఒకటే వాచ్యంగా చెప్పాడు. మిగతా 1-2 వాటిల్లో అవయవాల్లో ఆరోపం వ్యంగ్యంగా ఉండడం వల్ల ఏమైంది? ఏకదేశ వివర్తి. ఏకదేశం అంటే ఒకటే ప్రదేశంలో, ఒకటే విషయంలో, ఒకటే దానిలో చెప్పబడింది. ఏకదేశ వివర్తి. అక్కడ 3 ఉన్నాయి మనకి. ఖడ్గం ఉంది, యవ్వనం అనే ప్రతాపం ఉంది, అరికీర్తుల గురించి చెప్పాడు. వీటిల్లో అన్నిట్లో కూడా మనకి వాచ్యంగా చెప్పింది ఒకటే, వాచ్యంగా చెప్పనివి 2 ఉన్నాయి. కాబట్టి ఒకటే చెప్పాడు కాబట్టి ఇన్ని అవయవాల్లో ఒకే అవయవం మీద చెప్పాడు, వాచ్యంగా చెప్పాడు కాబట్టి అది ఏకదేశము. అంటే ఒకటే ప్రదేశంలో ఒకటే దాని గురించి చెప్పాడు. 3 ఉన్నాయి, 3లో ఒకదాని గురించి చెప్పాడు. అందుకని ఏకదేశం అవుతుంది, ఒకటే దేశం అవుతుంది, ఒకటే ప్రదేశం అవుతుంది. కాబట్టి అది ఏకదేశ వివర్తి అవుతుంది. అవయవ సహిత అవయవిలో ఆరోపం జరగడం వల్ల అది సా అవయవమైంది. ఇక్కడ రాజు అవయవి, ఖడ్గము అవయవము, యవ్వనము అనే ప్రతాపము అవయవము, పర్వతము అవయవి, తమాల వనాంత లేఖత్వము ఇది అవయవి, తర్వాత నాయక యొక్క అరికీర్తి ఇది అవయవి. కాబట్టి ఇక్కడ అవయవం సహితంగా ఉన్న అవయవాలు ఉన్నాయి వీటిలో, కాబట్టి ఇది సావయవం అయింది. సావమయ్యి మనకున్న కండిషన్స్ ఏమిటి? అభేద ప్రాధాన్యం ఉండాలి, విషయం మీద విషయ ఆరోపణ జరగాలి, మూడవది కప్పిబడకుండా ఉండాలి. ఇక కప్పబడలేదు. ఏమిటి కప్పబడలేదు? విషయ చేత విషయం కప్పబడల. విషయం చెప్తూనే ఉన్నాడు ఇక్కడ. కాకపోతే 3 ఒకటి వాచ్యంగా చెప్పాడు, 2 వ్యంగ్యంగా చెప్పాడు. కాబట్టి ఒకటే వాచ్యంగా ఉంది కాబట్టి మిగిలిన వ్యంగ్యంగా ఉన్నాయి కాబట్టి ఏకదేశ వివర్తి అవుతుంది. కాబట్టి ఈ అలంకారము ఏకదేశ వివర్తి సా అవయవ రూపకం. సా అవయవం, అవయవాలు ఉన్నాయి ఇందులో. వీటిల్లో ఒకటి వాచ్యంగా చెప్పి 2 వ్యంగ్యంగా చెప్పాడు కాబట్టి ఒకటే చెప్పాడు వాచ్యంగా కాబట్టి ఏకదేశమైంది. ఒకటే ప్రదేశంలో ఒకటే దాని గురించి చెప్పాడు కాబట్టి ఏకదేశ వివర్తి సా అవయవ రూపకం అయింది. ఇది దీంతో సావయవానికి ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి మనకి. మూడవది పరంపరితం. ఇందాక ఏం చెప్పుకున్నాం? పరంపరితం అంటే పరంపరగా ఒక రూపణం జరుగుతుంది, దాని నుంచి పరంపరగా ఇంకొక రూపణం జరుగుతుంది, దాని నుంచి ఇంకొకటి రూపణం జరుగుతుంది. రూపణము అంటే మనం వెర్బ్ అనుకుందాం, రూపకము అంటే నౌన్ అనుకుందాం. రూపణం జరిగింది అంటే ఈ రూపకం చెప్పబడింది, అక్కడ రూపణం జరిగింది అంటే పరంపరతిగా జరపబడుతుంది. ఒక రూపణం చెప్పబడింది, ఆ రూపణం నుంచి 2వ రూపణం చెప్పబడింది, ఆ రూపణం నుంచి ఇంకొక రూపణం చెప్పబడింది. అలాగే ఈ పరంపరితిగా రూపణం చెప్పబడుతుంది కాబట్టి ఇది పరంపరిత రూపకం అన్నారు. ఇది అర్థం, పరంపతిక అర్థం. దీనిలో మళ్ళీ రెండు ఉన్నాయి, పరంపరితిలో 2 ఉన్నాయి. ఒకటి శ్లిష్ట శబ్దము, రెండవది అశ్లిష్ట శబ్దము. శ్లిష్ట శబ్దంలో కేవలం ఉంది, మాలా ఉంది. అశ్లిష్ట శబ్దంలో కేవలం ఉంది, మాలా ఉంది. ఇప్పుడు మొదట శ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకం చూద్దాం. ఇందులో శ్లోకం శ్లోకం కిం పద్మస్య, పేజీ 76 చూడండి, కింద ఉంది 76లో కిం పద్మస్య రుచిం నహంతి నయనానందం విధత్తే నాకేం వృద్ధిం.
అనే శ్లోకం ఇచ్చాడు. చూసారండి? కనిపించింది అందరికీ? ఉంది సార్. పేజ్ 70. శ్లోకం నెంబర్ 27. కరెక్ట్. దీనికి ఏమిటంటే ఒక నాయకుడు తన ప్రియురాలి యొక్క ముఖ సౌందర్యాన్ని పొగుడుతున్నాడు ఆయన ఈ శ్లోకంలో. ఎలా పొగుడుతున్నాడు? ఓ ప్రియా, ఆ చంద్రుని యొక్క లక్షణాలన్నీ నీ ముఖంలో, నీ ముఖమనే చంద్రుని కూడా ఉన్నాయి. అక్కడ ఉన్న చంద్రుడు, పైన ఆకాశంలో ఉన్న చంద్రుడి యొక్క లక్షణాలన్నీ కూడా నీ ముఖమనే చంద్రునికి కూడా ఉన్నాయి, ముఖ చంద్రుని కూడా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అవి? ఆ చంద్రుని లాగానే నీ ముఖచంద్రుడు కూడా కమలం యొక్క సౌందర్యాన్ని తక్కువ చేస్తున్నాడు. ఆ చంద్రుడు ఏం చేస్తాడు? కమల యొక్క సౌందర్యాన్ని తక్కువ చేస్తాడు. చంద్రుని యొక్క సౌందర్యం కమలం యొక్క సౌందర్యం కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కమలం యొక్క సౌందర్యాన్ని తక్కువ చేస్తున్నాడు. అలాగే కళ్ళకు ఆహ్లాదాన్ని కలుగు చేస్తున్నాడు. చూడగానే మన్మథ వికారాన్ని వృద్ధి చేస్తున్నాడు. ఇవన్నీ కూడా నీ ముఖచంద్రుడిలో కూడా ఉన్నాయి. నువ్వు కూడా నీ ముఖచంద్రుడు కూడా కమలం యొక్క సౌందర్యాన్ని తక్కువ చేస్తున్నాడు. నీ ముఖచంద్రుడు కూడా కళ్ళకి ఆహ్లాదాన్ని కలుగు చేస్తున్నాడు. నీ ముఖచంద్రుడు కూడా మన్మథ వికారాన్ని వృద్ధి చేస్తున్నాడు. అందువలన నీ ముఖం ఉండగా మరొక చంద్రుడు ఉదయించడం అనవసరం. ఇదెందుకు? ఇంకా ఆ చంద్రుడు అనవసరం. ఇక మనకు ఆకాశంలో చంద్రుడు అక్కర్లేదు. నీ ముఖచంద్రుడే ఇవన్నీ చేస్తున్నాడు. నీ ముఖచంద్రుడే కమలం యొక్క సౌందర్యాన్ని తక్కువ చేస్తున్నాడు. నీ ముఖచంద్రుడే కళ్ళకు ఆహ్లాదాన్ని కలుగు చేస్తున్నాడు. నీ ముఖచంద్రుడే మన్మథ వికారాన్ని వృద్ధి చేస్తున్నాడు. నీ ముఖచంద్రుడు ఉండగా ఆ చంద్రుడు ఇంకా ఎందుకు అక్కర్లేదు అని చెప్తూ దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడు? ఆ చంద్రునికి తనలో అమృతం ఉంది, అది నీ ముఖంలో లేదు అనే గర్వం ఉంది చంద్రునికి. చంద్రుడు ఏమంటున్నాడు? ఇవన్నీ ఉన్నాయి సరే, నాలో అమృతం ఉంది, నీలో ఏముంది? నీలో అమృతం లేదు అని చంద్రుడు గర్వపడుతున్నాడు. అంటే నాయకుడు నాయకత్వం చెప్తున్నాడు, ఆ గర్వం అది కరెక్ట్ కాదు. ఆ అమృతం కూడా నీ అధరంలో ఉంది కదా, అధరామృతం అంటారు కదా. చంద్రుడిలో ఉన్నటువంటి అమృతం నీ అధరంలో ఉంది ఇక్కడ అంటున్నాడు. ఇది కూడా ఉంది ఇక్కడ, అదే చంద్రుడేం గర్వపడక్కర్లేదు అని రూపణం చేశాడన్నమాట. ఇక్కడ అమృత శబ్దము, దీనిలో శ్లోకంలో అమృత శబ్దం స్యాత్ అమృతేన అన్న 4వ పాదంలో ఉంది చూడండి. దర్ప స్యాత్ అమృతేన. అమృత శబ్దము శ్లిష్టమైంది ఇక్కడ. దానికి ఒక అర్థం ఏంటంటే అమృతం ఒక అర్థము, రెండవ అర్థం అధరామృతం. శ్లిష్ట శబ్దం శ్లిష్టమైంది ఇక్కడ. అమృతము అనే శబ్దము శ్లిష్టము అంటే శ్లేష వచ్చింది. శ్లేషలో ఒక అర్థము అమృతము, రెండవ అర్థము అధరామృతము. ఇక్కడ ముందుగా నాయక ముఖంపై హిందుత్వం ఆరోపింపబడింది. నాయక ముఖం మీద చంద్రుడిని ఆరోపించారు. ఆ ఆరోపం అమృతం అనే శ్లిష్ట శబ్దంతో అధరామృతంపై అమృతత్వం ఆరోపించడానికి దారి చేసింది. మొదటి రూపణం ఏంటి? నాయక ముఖము పైన చంద్రుడిని ఆరోపించాడు. ఎప్పుడైతే చంద్రుడిని ఆరోపించాడో ఆ చంద్రుడిలో ఉన్న అమృతం అనేది మళ్ళీ తర్వాత రూపణమైంది. ఈ చంద్రుని యొక్క ఆరోపం జరగకపోతే, చంద్రుడితో ఆరోపం జరగకపోతే అమృతం అనే ఆరోపం వచ్చేది కాదు. కాబట్టి మొదటి రూపణం ఏమిటి? ఆ చంద్రుడే ఈ ముఖ చంద్రుడు అనే ఆరోపణ జరిగింది. ఆ చంద్రుడిని తీసుకొచ్చి ముఖం మీద ఆరోపించాడు. ఆ చంద్రుడిలో ఉన్న అమృతత్వాన్ని అధరామృతంలో చెప్పాడు. కాబట్టి ఒక రూపణం నుంచి రెండవ రూపణానికి దారి తీసింది. కాబట్టి ఈ రెండు ఆరోపాలే. ముఖంలో కేవలం హిందుత్వ ఆరోపము, తద్వారా అధరామృతంలో అమృతత్వము ఆరోపం జరగడం తప్ప మరే ఇతర ఆరోపాలు లేని కారణంగా ఇది శ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకం. శ్లిష్ట శబ్దం ఏమిటి? అమృత శబ్దం. కేవలం ఏమిటి? ముఖం మీద చంద్రుడిని ఆరోపించాడు అంతే, కేవలంగా. మాలలాగే ఏం చెప్పాల. ముఖము చంద్రుడు రెండింటికి అభేదం చెప్పాడు, మాలలాగా ఏం చెప్పలేదు. రెండవది ఏంటి? ఇక్కడ అధరము, అక్కడ చంద్రుడు, కేవలం అది. పరంపరత ఎందుకు అయిందంటే చంద్రుడు ముందు ఆరోపణ జరిగి ఆరోపణ నుంచి అమృతత్వం తీసుకొచ్చి అమృతాన్ని తీసుకొచ్చి అధరం మీద పెట్టాడు. కాబట్టి పరంపరితిగా ఒక రూపణం జరిగి ఆ రూపణం నుంచి రెండవ రూపణం జరిగింది. కాబట్టి ఇది పరంపరితమైంది. శ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకం. దానికి ఉదాహరణ తర్వాత శ్లిష్టలోనే రెండవది శ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరిత రూపం. ఇందాక కేవలము, ఇప్పుడు మాలలాగా ఉపమానాలు వస్తాయి.
దీని శ్లోకం ఏమిటి? విద్వాంస మానస హంస అనే శ్లోకం ఉంది, పేజ్ నంబర్ 77. విద్వాంస మానస హంస. ఓకే, ఇందులో ఒక కవి తనకు ఆశ్రయం ఇచ్చినటువంటి ఒక రాజుని పొగుడుతున్నాడు. ఏమని పొగుడుతున్నాడు? ఓ రాజా, విద్వాంసుల మనస్సులే మానస సరోవరం కాగా, విద్వాంసుల మనస్సులు మానస సరోవరంతో పోల్చాడు. నీవు ఆ మానస సరోవరంలో విహరించే హంసవు. రాజేమో హంస అయ్యాడు, విద్వాంసుల మనస్సేమో మానస సరోవరం. నీ శత్రువుల సంపదను తగ్గించవేయడమే కమలాలను వికసింపచేయడం అయితే, నీవు ఆ కమల అసంకోచాన్ని కలుగజేసే సూర్యుడు. సూర్యుడు ఏం చేస్తాడు? కమలాలను వికసింపచేయడానికి ఉపయోగపడతాడు. అసంకోచము అంటే వికసించడం, సంకోచం అంటే ముడుచుకుపోవటం. ఇక్కడ అసంకోచం అన్నాడు. సూర్యుడు కమలాలని వికసింపజేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? శత్రువుల యొక్క సంపదను తగ్గించి వేస్తున్నావు. శత్రువులను తగ్గించి వేయడం కమలాలను వికసింపజేస్తున్నావు. శత్రువుల సంపదను తగ్గించవేయడమే కమలాలను వికసింపచేయడం అయితే, నువ్వు అదే పని చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? కమలాల యొక్క వికాసాన్ని కలుగు చేస్తున్నావు సూర్యుడిలాగా. అలాగే శత్రువుల నుండి రక్షణ కొరకు దుర్గమాలైన కోటలు, అడవులు మొదలైన వాటిని వెతుక్కోవడం అవసరం లేకపోవడమే. అయితే ఈ రాజు చాలా ప్రతిభాశాలి, చాలా ప్రతాపవంతుడు. అతని శత్రువులకి భయం లేదు. శత్రువులంటే భయం లేదు కాబట్టి, వాళ్ళ నుంచి రక్షణ కోసం ఈ దుర్గాలు వెతుక్కోవడం, దుర్గాలు కోటలు వెతుక్కోవడం అనేది అవసరం లేకపోయింది. దీన్ని దేంతో పోల్చాడు? దుర్గాదేవిని వెతకడం కాగా, నీవు ఆ దుర్గా మార్గణంలో నీలలోహితుడు అన్నాడు. దుర్గా మార్గణ అంటే ఒక అర్థంలో ఏంటి? శ్లేష. ఇక్కడ దుర్గా అమార్గణ అంటే నువ్వు శత్రువుల నుంచి రక్షించుకోవడానికి దుర్గాలను వెతుక్కోక్కర్లా, ఆ మార్గాన్ని వెతుక్కోక్కర్లా. అమార్గణ, అమార్గణ వెతుక్కోకర్లా. కానీ శివుడు ఏం చేస్తాడు? దుర్గాదేవిని వెతుక్కుంటాడు. దుర్గా మార్గణ అంటే దుర్గాదేవిని వెతుక్కోవడం. దుర్గాదేవిని శివుడు వెతుక్కుంటాడు. ఆ దుర్గా మార్గణంలో నీలలోహితుడు అంటే శివుడు వంటి వాడు. ఇక్కడేమో శివుడు అన్నాడు. ఎందుకని? శ్లేషపదం ఏమిటి ఇక్కడ? దుర్గా మార్గణం అంది. దుర్గా అమార్గణమేమో రాజుకు సంబంధించింది, దుర్గా మార్గణమేమో శివుడికి సంబంధించింది. అలాంటి దానిలో నువ్వు శివుడు అన్నాడు. మూడవది సమిత్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి సమిధాని, రెండు యుద్ధం అనేది ఉంది. యుద్ధం అనేదే సమిధలైతే, నీవు ఆ సమిధలను స్వీకరించడంలో వైశ్వానరుడు అంటే అగ్నిహోత్రుడు. యుద్ధము సమిధ అనుకోండి, అగ్నిహోత్రుడు ఏం చేస్తాడు? సమిధలను స్వీకరిస్తాడు. నువ్వేమో యుద్ధంలో నువ్వు గొప్పవాడివి. ఒక్క నిమిషం మంచినీళ్ళు తాగుతాను. మొదటిదేమో సూర్యుడు అని చెప్పాడు, నువ్వు సూర్యుడు అన్నాడు. రెండవది నువ్వు శివుడు అన్నాడు. మూడవది నువ్వు అగ్నిహోత్రుడు అన్నాడు. ఇక సత్యం విషయంలోకి వస్తే, సత్యం ఇది సత్వం కాదు, సత్యం కింద చదవండి. సత్యం విషయంలో ప్రీతిని కలిగి ఉండడం అనేది సతీదేవికి అప్రీతిని కలుగు చేయడం కాగా, ఆ విషయంలోనూ దక్ష ప్రజాపతి. అంటే సత్యప్రీతి, ఈ రాజుకి సత్యప్రీతి ఉంది, సత్యం పట్ల ప్రీతి ఉంది. అదే సత్యప్రీతి అనేది అప్రీతి. అప్రీతి అనేది సతీదేవికి అప్రీతిని కలుగు చేయడం. ఎవరికి? సతీదేవికి దక్షుడు ప్రీతిని కలుగు చేయట్లా, అప్రీతి కలుగు చేస్తున్నాడు దక్ష ప్రజాపతి. సో ఇక్కడ దక్ష ప్రజాపతి అంటున్నాడు, రాజుని నువ్వు దక్ష ప్రజాపతి. రాజుపక్షంలో ఏమిటి? రాజుపక్షంలో నీకు సత్యం పట్ల ప్రీతి ఉంది, దక్షుడికి సతీదేవి పట్ల అప్రీతి ఉంది. ఒకే పదము శ్లేషగా సత్యప్రీతి అనేది వాడి రాజుని దక్ష ప్రజాపతితో పోలుస్తున్నాడు. విజయాన్ని సాధించడంలో ముందుండడమే విజయునికి అనగా, ఇక్కడ ఒక పదము విజయ అనే పదము, విజయ ప్రారంభము, విజయ ప్రాగ్భవ అనే పదం వాడాడు. విజయ ప్రాగ్భవ అంటే విజయానికి ముందుంటాడు రాజు. అంటే రాజు కంటే ముందే విజయం వచ్చేస్తుంది అతనికి. భీముడికి ముందు పుట్టినవాడు అర్జునుడు. భీముడు ముందు పుట్టాడు, అర్జునుడు తర్వాత పుట్టాడు. సో అర్జునుడికి ముందు జన్మించడం కాగా అందులో నీవు భీముడువు. ఒకవేళ విజయం గనక నీకు ముందుకుంటుంటే, భీముడు అర్జునుడి ముందు భీముడు పుట్టాడు కాబట్టి అలాంటి వాళ్ళలో నువ్వు భీముడు అని చెప్తున్నాడు.
నువ్వు భీముడు అని చెప్తున్నాడు. వీరులో శ్రేష్ఠుడువైన నువ్వు 100 బ్రహ్మవత్సరాలు సామ్రాజ్యాన్ని పాలింతువుగాక. అలాంటి వీరుల్లో శ్రేష్ఠుడు నువ్వు 100 బ్రహ్మ సంవత్సరాలు సామ్రాజ్యాన్ని పాలిస్తూ అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒక్కొక్కటే చూద్దాం. మొదట ఏం చేశాడు? మానసాన్ని మానస సరోవరంతో పోల్చాడు. ఇది ఆరోపం. మనస్సు ఉపమేయమైతే మానస సరోవరం ఉపమానమైంది. నీవే హంసవు అన్నాడు. రాజు ఇక్కడ హంసత్వం ఇచ్చాడు, ఆరోపం ఇచ్చాడు. రాజుకి హంసత్వం ఆరోపం ఇచ్చాడు. మనస్సేమో విద్వాంసుల యొక్క మనస్సేమో ఉపమేయము, మానస సరోవరం ఉపమానం. రాజు ఉపమేయము, హంస ఉపమానము. రాజుకి హంసత్వం ఇచ్చాడు. ఈ ఒక్క రాజులో ఎన్ని ఉపమానాలు చెప్పాడు చూడండి. మాలలాగా చెప్పాడు. రాజు ఉపమేయమైతే రాజుకు సంబంధించిన ఉపమానాలు ఏం చెప్పాడు? హంసత్వము, దీప్త ద్వితత్వము అంటే సూర్యుడు అని చెప్పాడు కదా, నీలలోహితుడు అంటే శివుడు అని చెప్పాడు, వైశ్వానరత్వం అంటే అగ్నిహోత్రుడు అని చెప్పాడు, దక్షత్వం అంటే నువ్వు దక్షుడు అని చెప్పాడు, భీమత్వం అంటే నువ్వు భూముడు అని ఆరోపించాడు. ఇవన్నీ ఉపమానాలు. ఈ ఉపమానాలు అన్నీ కూడా రాజుకు సంబంధించినవి. రాజు ఉపమేయమైతే రాజు మీద ఇన్ని ఉపమానాలు ఒక మాలలాగా రూపణం చేశాడు కవి. ఇక్కడ శ్లేష శబ్దాలు ఏమున్నాయి? మానస అంటే మనస్సు, మానస అంటే మానస సరోవరం. అలాగే కమలాలు, సంకోచము అంటే వికసించటము, దుర్గా మార్గణ, సమిత్, సత్యప్రీతి, విజయ, ఈ శబ్దాలన్నీ కూడా శ్లేష శబ్దాలు. ఇప్పుడు దుర్గా మార్గణ అన్నాడు అనుకోండి, రాజు పక్షంలోనేమో దుర్గా అమార్గణ అయింది, దుర్గాదేవి పక్షంలో శివుడి పక్షంలో ఏమో దుర్గా మార్గణం, దుర్గాదేవిని వెతకడం అన్నాడు. సమిత్ అనేది రాజపక్షంలో యుద్ధమైంది, అగ్నిహోత్రుడి పక్షంలో సమిధ అయింది. సత్యప్రీతి అంటే రాజుపక్షంలో సత్యం అంటే అతనికి ప్రీతి అని చెప్తున్నాడు. అప్రీతి అన్నప్పుడు దక్షుడికి సతీదేవి అప్రీతి, అక్కడ సతీదేవికి అప్రీతి అది. విజయ అంటే రాజుకి విజయమని, రాజుపక్షంలో విజయమని, భీముడు పక్షంలో భీముడు అర్జునుడి కంటే ముందు వాడని. ఈ విజయ ప్రాగ్భవ అనేది శ్లేషగా వాడాడు. ఇక్కడ విశ్లేష శబ్దాలు అంటే ఈ శబ్దాలను రాజుపక్షంలో ఒక విధంగాను, పక్షాంతరములు అంటే వేరే పక్షంలో, రాజుపక్షం కాకుండా వేరే పక్షం ఏంటి? మానస అన్నప్పుడు విద్వాంసుల గురించి చెప్పాడు అక్కడ. అలాగా శివుడు, అగ్నిహోత్రుడు వేరే పక్షంలో, సూర్యుడు అలాగా వాళ్ళ పక్షంలో వేరే విధంగాను విరిచి అర్థం చెప్పుకోవడం జరుగుతోంది. మానస శబ్దంలో శ్లేష వలన మనస్సునందు మానస సరోవత్వం ఆరోపణ జరిగి అది రాజు యందు హంసత్వ ఆరోపానికి దారితీసింది. ఇప్పుడు మానస సరోవరము అనేది రూపణం జరగకపోతే హంస అనే ఆరోపణ జరిగేది కాదు. కాబట్టి మొదట విద్వాంసుల యొక్క మనస్సును ఉపమేయంగా చేసుకుని దాన్ని మానస సరోవత్వం ఆరోపణ చేసి, ఆ మానస సరోవరం ఆరోపణ జరిగింది కాబట్టి దాని నుంచి హంసత్వం తీసుకొచ్చాడు. కాబట్టి ఇది ఒక రూపణం ఇంకొక రూపణానికి దారితీసింది. ఈ మానస సరోవరం అనే రూపణం జరగకపోతే హంసత్వం అనే రూపణం వచ్చేది కాదు. కాబట్టి ఇది మాలలాగా వచ్చింది. అలాగే పరంపరితం అంటాం, దీన్ని పరంపరితం అంటాం. అలాగే కమలా సంకోచంలో కమల అసంకోచత్వ ఆరోపణ జరిగింది. రాజు యందు దీప్తద్విత్వ అంటే సూర్యుని యొక్క ఆరోపానికి, దుర్గా అమార్గణంలో రాజుకి శివునికి ఆరోపణ జరిగింది. ఇట్లా ఒక ఆరోపం మరొక ఆరోపానికి దారి తీయడం వలన ఇది పరంపరితమైంది. ఏమైంది? మానస సరోవరం ఆరోపణ జరిగింది కాబట్టి హంసత్వం వచ్చింది. అలాగా ఒకదాని నుంచి ఒక రూపణం వస్తుంది కాబట్టి పరంపరితమైంది. ఒకే రాజు యందు అనేక ఆరోపాలు జరగడం వల్ల ఇది మాల కూడా అయింది. ఇందాక అనుకున్నాం కదా, ఉపమేయం ఒకటే, రాజు ఒకటే, దాని మీద ఉపమానాలు ఇన్ని వచ్చాయి. ఇవన్నీ మాలలాగా చేశాడు కాబట్టి ఒకే రాజునందు అనేక ఆరోపాలు జరగడం వలన ఇది మాలా పరంపరితమైంది. ఇక్కడ శ్లిష్ట శబ్దం ఉంది, మాల ఉంది, పరంపరిత ఉంది. కాబట్టి ఇది శ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరిత రూపకం, దానికి ఉదాహరణ. ఇప్పుడు అశ్లిష్ట శబ్దానికి వెళ్దాం.
పరంపరితిలో అశ్లిష్టలో కేవల పరంపరిత. అశ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకం. దీనికి చెప్పుకుందాం ఇప్పుడు మనం. దీనికి చెప్పిన శ్లోకం ఏంటి? యామి, పేజ్ నంబర్ 79 చూడండి, పేజ్ నంబర్ 79. యామి మనోవాక్కాయైః, యామి మనోవాక్కాయైః శరణం కరుణాత్మకం జగన్నాథం జన్మ జరా మరణార్ణవ తరణ తరణం హరాంగ్రి యుగం. ఇది శ్లోకం. దీని తాత్పర్యం ఏంటో చూద్దాం. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, శివపాద యుగ్మం అంటే శివుని యొక్క 2 పాదాలు, పాద యుగళం కరుణాత్మకమైనది. ఈ లోకాన్నంతటిని ఆ శివపాద యుగ్మమే ఏలుతోంది. పుట్టుక, వృద్ధాప్యం, మరణం అంటే జన్మ, జరా, మరణం అనేవి ఒక సముద్రం అయితే, వాటిని దాటడానికి కల ఏకమాత్ర సాధనం శివపాద యుగళం అనే తెప్ప. పుట్టుక, వృద్ధాప్యం, మరణము ఉపమేయం. ఉపమానం ఏమిటి? సముద్రం. ఈ సముద్రాన్ని దాటడానికి ఏం కావాలి? ఒక తెప్ప కావాలి. ఆ తెప్ప శివుడి యొక్క పాదయుగళము అనేది చెప్తున్నాడు. అలాంటి శివపాదాలను నేను త్రికరణ శుద్ధిగా శరణు వేడుతున్నాను అనేది శ్లోకం. ఈ శ్లోకంలో జన్మ జరా మరణాల యందు సముద్ర ఆరోపణ జరిగింది. హరాంగ్రి యుగళంలో తెప్ప ఆరోపణ జరిగింది. హరాంగ్రి యుగంలో శివుని యొక్క పాదాల్లో తెప్ప ఆరోపణ జరిగింది. కాబట్టి ఇది పరంపరితం. పరంపరితం ఎందుకైంది? మొదట సముద్రం రూపణం జరిగింది. సముద్రం వస్తేనే కదా మనకి తెప్ప అవసరం వచ్చేది. కాబట్టి ఇది పరంపరంగా వచ్చింది. సముద్రము ముందు ఆరోపణ జరిగి, ఆ ఆరోపణ నుంచి 2వ ఆరోపణం తెప్ప అనేది వచ్చింది. కాబట్టి పరంపరిత రూపకమైంది. కేవలం సముద్రము తెప్ప తత్వాలే తప్ప వాటికి అంగభూతాలైన ఇతర ఆరోపాలేవి లేకపోవడం వల్ల ఇది కేవల పరంపరితమైంది. ఇందులో కేవలం చెప్పాడు, ఎందుకంటే డైరెక్ట్గా ఒక ఉపమేయము, ఒక ఉపమానం. జన్మ జరా మరణాలు ఉపమేయము, సముద్రము ఉపమానము. తర్వాత హరాంగ్రి యుగం అంటే శివుని యొక్క 2 పాదాలు తెప్ప. ఇది డైరెక్ట్గా జరిగింది. కాబట్టి ఇది కేవలం. ఏ శబ్దాలతో ఆరోపణ చేయబడిందో ఆ శబ్దాలలో శ్లేష లేకపోవడం వల్ల ఇది అశ్లిష్ట శబ్ద నిబంధన. ఆరోపణ చేసినప్పుడు శ్లేష లేదు ఇందులో, డైరెక్ట్గా చెప్పేశాడు. ఇందులో ఏం చెప్పాడు? జన్మ జరా మరణాల యందు సముద్రం అని చెప్పేశాడు. అలాగే శివుని యొక్క పాదయుగంలో తెప్పని డైరెక్ట్గా చెప్పేశాడు. ఇందులో శ్లేష ఏమి లేదు. కాబట్టి ఇది అశ్లిష్ట శబ్ద నిబంధన. కనుక ఇది అశ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపం. అశ్లిష్ట శబ్దము ఉంది, శ్లిష్ట లేదు, శ్లేష లేదు, కేవలమైంది, పరంపరిత ఉంది. ఒక రూపణ నుంచి ఇంకో రూపం నుంచి. కాబట్టి అశ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకం. ఉపమేయం ఏమిటి? జన్మ జరా మరణాలు ఉపమేయం. ఉపమానం ఏమిటి? సముద్రం. ఇది ఒక రూపణం. శివపాద యుగ్మం ఉపమేయము, తెప్ప ఉపమానము. ఇది సముద్రము తెప్పకి దారి తీసింది. సముద్రం అనే రూపణము ఇంకొక రూపణానికి దారి తీసింది. కాబట్టి ఇది పరంపరితమైంది. కాబట్టి ఇది అశ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరిత రూపకమైంది. ఇప్పుడు పరంపరితలో 4వది, మొత్తంలో 8వది అశ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరిత రూపకం చూస్తున్నాం. అందులో మాల చూస్తున్నాము. పేజ్ నంబర్ 80 పర్యంకో రాజ్యలక్ష్మి ఉందండి అందరి దగ్గర. పేజ్ నంబర్ 80 ఉంది సార్. సారీ, ఒక క్షణం టైం ఇస్తారా? మంచినీళ్ళు తాగుతాను. సో దాని యొక్క తాత్పర్యం, పర్యంకో రాజ్యలక్ష్మ ఆ శ్లోకం యొక్క తాత్పర్యం చెప్తాను. ఫస్ట్ మాలవ నృపతి అంటే మాలవరాజు యొక్క ఖడ్గాని గురించి చెప్తున్నాడు. మాలవరాజు యొక్క ఖడ్గము అతని రాజరికమనే లక్ష్మీదేవిని విశ్రమించే మరకత మణులు పొదిగిన పర్యంకం. ఖడ్గాన్ని పర్యంకంతో పోల్చాడు. పర్యంకం అంటే ఏమిటి? మన బెడ్, మంచం. ఈ మంచానికి ఇవన్నీ ఎడ్జెక్టివ్స్ అనమాట. మరకత మణులు పొదిగినవి. ఖడ్గాన్ని
పర్యంకంతో పోల్చాడు. మాలవరాజు యొక్క ఖడ్గం ఏది? అతని రాజరికమనే లక్ష్మీదేవి విశ్రమించే మరకతమణులు పలికిన పర్యంకం అన్నాడు. అలాగే అతని పౌరుషమే సముద్రమైతే ఆ సముద్రం యొక్క తరంగం అతని ఖడ్గం అన్నాడు. అతని యొక్క పౌరుషాన్ని అతని ఖడ్గంతో పోల్చాడు. సముద్రం యొక్క తరంగం అనే అతని ఖడ్గంతో పోల్చాడు. అతని విజయం శత్రువుల వంశాలు అనే వెదురు పొదలను చిన్నాభిన్నం చేసిన మదగజం. మదగజం ఏం చేస్తుంది? శత్రువుల యొక్క వంశాలని అంటే వెదురు పొదలను నాశనం చేస్తుంది. మదగజము వెదురు పొదలను నాశనం చేస్తుంది. మాలవరాజు యొక్క విజయం శత్రువుల యొక్క వంశాలని చిన్నాభిన్నం చేస్తుంది. అదేమిటి? అతని యొక్క విజయం ఎలా ఉంది? ఆ ఏనుగు యొక్క మదజల ధార అతని ఖడ్గం. అతని ఖడ్గం ఏమిటి? ఆ ఏనుగుకి గండస్థలాల మీద మదజలం కారుతుంటుంది. ఆ ధార అతని ఖడ్గం అన్నాడు. మురళ దేశపు రాజు అతనితో యుద్ధం చేయడానికి భయపడుతున్నాడు. ఇతనేమో మాలవ దేశ రాజు. మురళ దేశ రాజు భయపడుతున్నాడు. ఎందుకని? ఇవన్నీ పైన చెప్పాడు కదా. మురళపతి యొక్క కీర్తి హంసగాగా ఆ హంసను హిమాలయాలకు పారిపోయేట్టుగా చేసే వర్షామేఘము మాలవరాజు యొక్క ఖడ్గం. ఈ ఖడ్గానికి చెప్పినవి ఇవన్నీ కూడా ఖడ్గానికి చెప్పినటువంటి ఉపమానాలు. రాజు యొక్క ఖడ్గం గురించి చెప్తున్నాడు ఇవన్నీ కూడా. ఇప్పుడు మాలవరాజు యొక్క ఖడ్గం పైన ఏమేమి ఉపమానాలు చెప్పాడు? పర్యంకత్వము, నీ ఖడ్గము లక్ష్మీదేవి యొక్క బెడ్, లక్ష్మీదేవి యొక్క మంచం. తరంగత్వం అన్నాడు. పైన తరంగత్వం, ఖడ్గమే తరంగం అన్నాడు. ఏమిటి తరంగం అన్నాడు? పైన సముద్రం యొక్క తరంగం అన్నాడు. విజయం అనేది తరంగం అన్నాడు ఖడ్గం. తర్వాత దానాంబ పట్టత్వం. దానాంబ పట్టత్వం అంటే ఏనుగు యొక్క మదజల ధార, ఒక ధారలాగా ఉంటుంది. అది ఏనుగు యొక్క మదజల ధారని ఉపమానంగా చెప్పాడు ఖడ్గానికి. నీలాంబు వాహత్వం అన్నాడు. నీలాంబు వాహత్వం అంటే ఆ మేఘాన్ని పారిపోయేట్లు చేసేయడాన్ని చెప్పాడు ఖడ్గం. సౌవిధల తత్వాలు ఆరోపింపడ్డాయి. ఇవన్నీ కూడా ఉపమానాలు. ఈ ఉపమానాలన్నీ కూడా ఒకే ఖడ్గము ఉపమేయం మీద మాలలాగా ఆరోపింపబడ్డాయి. కాబట్టి మాల అనేది జరిగింది ఇక్కడ. వీటిలో పౌరుషంపై సముద్ర ఆరోపణ జరిగితే అవి తరంగతత్వానికి ఆరోపణ దారితీసింది. పౌరుషాన్నేమో సముద్రంతో పోల్చాడు. ఈ సముద్రంలో తరంగం ఉంది కాబట్టి దానికి తరంగతత్వాన్ని ఆరోపించారు. విజయంలో కరిత్వ ఆరోపణ చేయబడింది. కరిత్వం అంటే ఏనుగు. అతని యొక్క విజయాన్ని ఏనుగుతో పోల్చాడు. అది ఖడ్గంలో ఏనుగు యొక్క మదజల ధార ఆరోపణకి దారితీసింది. ఏనుగు అనే ఆరోపణ జరిగింది కాబట్టి ఏనుగు యొక్క మదజలం ఆరోపణ రెండవ రూపణమైంది. మొదటి రూపణం ఏంటి? ఏనుగు యొక్క ఆరోపణం. ఆ రూపణం ఏమిటి? ఫస్ట్ ఏనుగు. ఆ ఏనుగు రూపణం జరిగి ఆ ఏనుగు నుంచి మదజలానికి రూపణం దారితీసింది కాబట్టి ఇది పరంపరితమైంది. అలాగే మురళ యశస్సునందు చేయబడిన హంసత్వం. మురళ అంటే అతని యొక్క మాలవరాజు యొక్క శత్రువు. అతని యొక్క యశస్సుని హంసలాగా చెప్పి ఆ హంసను పారిపోయేట్టు చేసేది. హంసత్వ ఆరోపం ఖడ్గంలో నీలాంబు వాహత్వ ఆరోపణకి దారితీసింది. ఇది హంస అనేది రూపణం జరిగింది ఫస్ట్. ఈ హంసని పారిపోవడం చేయడానికి నీలాంబు వాహత్వం అనేది ఆ మేఘం వచ్చింది. ఆ మేఘం అనేది హంస ఆరోపణం రూపణం జరిగిన తర్వాత ఇది రెండో జరిగింది. కాబట్టి ఇది పరంపరితిగా జరిగింది. కాబట్టి ఒక ఆరోపానికి పర్యవసానంగా మరొక ఆరోపణ జరిగింది కనుక ఇది పరంపరిత రూపరకానికి ఉదాహరణం. ఈ శబ్దాలలో ఎక్కడా కూడా శ్లేష లేదు. ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెప్పాడు, శ్లేషగా చెప్పలేదు, వాచ్యంగా చెప్పేశాడు. కాబట్టి ఇది అశ్లిష్ట శబ్ద నిబంధనం. ఒకే ఖడ్గంలో వివిధమైన ఆరోపాలు చేయబడ్డాయి కాబట్టి ఇది మాలారూపకమైంది. ఖడ్గము ఒకటే ఉపమేయము. తర్వాత అతని ఉపమానాలు చాలా చెప్పాడు. కాబట్టి ఇది అశ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరిత రూపకం. ఇక్కడ చూడండి, ఖడ్గము ఒకటే ఉపమేయము, దాని మీద ఇవన్నీ ఉపమానాలు చేశాడు. ఇందులో ఏమున్నాయి? మనకి శ్లిష్టం లేదు కాబట్టి అశ్లిష్టమైంది. మాలలాగా ఉపమానాలు చెప్పబడ్డాయి కాబట్టి అది మాల అయింది. తర్వాత అశ్లిష్ట శబ్ద
పరంపరితమైంది. అంటే ఒకదాని నుంచి ఒకటి, ఒక రూపణం జరిగి తర్వాత ఇంకొక రూపణం వచ్చింది కాబట్టి. శ్లేష శబ్దాలు లేవు, మాలలాగా ఉపమానాలు చెప్పబడ్డాయి. ఒకే ఖడ్గం మీద అనేక రకమైనటువంటి ఆరోపాలు జరిగాయి. మాలలాగా పరంపరితమైంది. ఏనుగుని చెప్పాడు కాబట్టి ఏనుగు యొక్క మదజలధార మొదటి రూపణము ఏనుగు అయితే, ఆ ఏనుగు యొక్క రెండవ రూపణము దాని యొక్క మదజలధార అని, అలాగే సముద్రము రూపణమైతే ఆ సముద్రం నుంచి తరంగం అనేది మళ్ళీ రెండవ రూపణం దాని నుంచి వచ్చింది కాబట్టి అది పరంపరితగా అయింది. కాబట్టి అశ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరిత రూపకమైంది. ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలన్నిటిలో కూడా ఈ 8 ఉదాహరణలో కూడా సూత్రానికి అనుగుణంగా జరిగాయి. చూడండి, అభేద ప్రాధాన్యం ఉంది అంటే ఉపమేయానికి ఉపమానానికి భేదం లేదు కాబట్టి దాని లేదు ఒకటి, ఆ అభేదానికి ప్రాధాన్యం చెప్పాడు కాబట్టి అభేద ప్రాధాన్యం ఉంది కాబట్టి. తర్వాత విషయం మీద విషయ ఆరోపణ జరిగింది, ఆ విషయ చేత విషయం కప్పబడలేదు, అవునాపోహనమే. కాబట్టి రూపకాలంకారంలో సూత్రం ఏంటి? అభేద ప్రాధాన్యే ఆరోపే ఆరోప విషయాత్ అనపహ్నవే రూపకం. ఇది సూత్రం. ఈ సూత్రము ఈ 8 ఉదాహరణలకి అన్వయం అవుతుంది. అన్వయం అవుతూ 3 ప్రధాన భేదాలు: నిరవయవం, సా అవయవం, పరంపరితం. నిరవయంలో 2 కేవలం మాల, సావయవంలో సమస్త వస్తు విషయం, ఏకదేశ వివర్తి. పరంపరితిలో శ్లిష్ట శబ్దము, అశ్లిష్ట శబ్దము. శ్లిష్ట శబ్దంలో మళ్ళీ కేవల పరంపరితము, మాలా పరంపరితము. అశ్లిష్ట శబ్దంలో కేవల పరంపరితము, మాలా పరంపరితము అనే 8 ఉదాహరణలు మనం ఇప్పుడు చెప్పుకున్నాము. దీంతో రూపకం యొక్క మన అసైన్మెంట్లో ఉన్నదానికి సవివరంగా చెప్పుకున్నామని అనుకుంటున్నాను. ఎవరికన్నా ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పు. చాలా బాగా చెప్పారు సార్. చెప్పండి అర్జున్ గారు. ఒకసారి శ్లిష్ట శబ్దాలు ఏంటో ఒకసారి చెప్తారా? శ్లిష్ట శబ్దాలు చెప్పమంటారా? మళ్ళీ ఒకసారి చెప్తాను, నో ప్రాబ్లం. అంటే ఆ వర్డ్ ఒకటి ఏ పదము శ్లిష్ట శబ్దం అవుతుంది అన్నది చెప్తా. రూపకం. చాలా బాగుందండి ఎక్స్పర్ట్ గారు. వస్తున్నా ఒక నిమిషం ఆగండి. ఫస్ట్ చూడండి, అర్చన గారు ఉన్నారా? అర్చన గారు, ఈ శ్లోకంలో ఏం చేశాడంటే, మనం దేని గురించి చెప్పుకున్నాం? ఇందులో శ్లిష్ట శబ్ద నిబంధన కేవల పరంపరితం అంటే ఏంటి? ఒక రూపణం జరిగి ఆ రూపణం నుంచి రెండోది రావాలి, అంతే కదా? అంతే. ఇక్కడ శ్లిష్ట శబ్దం ఉండాలి, శ్లేష ఉండాలి. ఇక్కడ శ్లేష పదం ఏమంటాడు? అమృతం అనే పదం వాడాడు. మీ శ్లోకంలో చూసారా అమృతం అని ఉంది, అమృతం అని చూసి అమృతేనా? పేజీ తీయాలా? పేజ్ నంబర్ 77 చూడండి. పేజ్ నెంబర్ 77 76 లో చూడండి. 4వ పదం దర్పః స్యాత్ అమృతేన అంటే అమృతం అనేది ఇక్కడ శ్లిష్ట శబ్దం. ఈ శ్లిష్ట శబ్దానికి అర్థం ఏంటి? శ్లేషకి ఒక అర్థమేమో అమృతం అండి, రెండవ అర్థం అధరామృతం. ఒకటే పదంతో శ్లేషగా చెప్పాడు. చంద్రుడిలోనేమో అమృతము, నాయకులనేమో అధరామృతము. ఇక్కడ శ్లేష శబ్దం ఉంది కాబట్టి ఇది శ్లిష్ట అయింది. ఇప్పుడు అర్థమైందా? రెండు వేరు అర్థాలు ఉంటే అది శ్లిష్ట శబ్దం అంటారు. మీరు సభంగా చేయొచ్చు, అభంగంలో చెప్పొచ్చు. ఒకే పదానికి
రెండు అర్థాలు, రెండు కానీ అంతకంటే ఎక్కువ అర్థాలు రావాలి. ఆ, దాన్ని శ్లిష్ట అని ధన్యవాదాలు. కానీ శ్లేష అని కానీ అంటాం. ఇక్కడ ఓకే. అమృతం అనే పదము శ్లేషగా ఎలా వాడాడు? ఒకటేమో చంద్రుడిలో ఉన్న అమృతం అన్నాడు, ఉమ్, రెండవ అర్థం ఏమన్నాడు? నాయకలో ఉన్న అధరామృతం అన్నాడు. ఇది శ్లిష్ట శబ్దం అయింది కదా, ఉమ్, అవునా? అలాగే అంతే. రెండవది చూద్దాం. ఇక్కడ శ్లిష్ట శబ్దాలు చూడండి. శ్లేష శబ్దాలు ఏంటి? మానస. మానస అంటే విద్వాంసుల యొక్క మనస్సు ఒక అర్థం, ఉమ్, మానస సరోవరం రెండో అర్థం. మానస అనే ఓకే. పదానికి మానస అంటే మనస్సు అని అర్థము, మానస సరోవరం అని కూడా అర్థం, ఉమ్, అవునా? ఇప్పుడు దుర్గా మార్గణ చూడండి. దుర్గా అమార్గణ. దుర్గ అమార్గణ అంటే కోటలని, దుర్గాలను వెతుక్కోవాల్సిన అవసరం రాజుకు లేదు, ఎందుకంటే శత్రువుల గురించి అతనికి భయం లేదు. దుర్గ అమార్గణ. ఉమ్, శివుడి రూపంలో, శివుడి పక్షంలో ఏంటి? దుర్గా మార్గణ అంటే దుర్గాదేవిని వెతకడంలో శివుడు అన్నాడు. అంటే ఒకటే పదము, దుర్గా మార్గణ అనే పదము సభంగా చేశాడు. దుర్గ అమార్గణ అని అన్నాడు. ఇందాకేమో అమృతం అనేది అభంగ, అది విడగొట్టలేదు. అభంగ. ఇక్కడ సభంగ. దుర్గ అమార్గణ, దుర్గా మార్గణ. రాజు పక్షంలోనేమో దుర్గాల్ని, అమార్గణ అంటే దారులను వెతుక్కోవసరం లేదు అనే అర్థంలో, శివుడి పక్షంలో దుర్గాదేవిని వెతుక్కోవడం అనేది. అలాగే సమిత్ అనే పదము రాజు పక్షంలో యుద్ధము, అగ్నిహోత్రుడి పక్షంలో సమిధ. అగ్నిహోత్రుడికి సమిధల సమర్పిస్తారు కదా, ఒకటే పదం. ఉమ్, ఇది అభంగ. రాజు పక్షంలో సమిత్ అంటే యుద్ధం, అగ్నిహోత్రుడి పక్షంలో సమిత్ అంటే సమిధ. సమిత. అలాగే సత్యప్రీతి చూడండి, ఇది మళ్ళీ సభంగ. సత్య అప్రీతి. సత్యప్రీతి అంటే రాజు పక్షంలో ఏంటి? సత్యమయందు ప్రీతి కలిగిన వాడు రాజు. ఉమ్, తర్వాత సత్య అప్రీతి అంటే సతీదేవికి అప్రీతి కలిగి చేసేవాడు దక్షుడు. ఉమ్, అలాగే విజయ ప్రాగ్భవ అన్నాడు. విజయ అనే పదం ప్రాగ్భవ అనేది అంటే రాజు కంటే ముందే వస్తుంది విజయం అతనికి. ఈ రాజు ఎంత గొప్పవాడంటే అతను బయలుదేరితే ముందు విజయం ఉండిపోతుంది అతనికి. అలాగే అర్జునుడి కంటే ముందుగా పుట్టినవాడు భీముడు కదా, అంటే భీముడితో పోల్చాడు రాజుని. ఓకే. దుర్గా మార్గణంలో రాజుని శివుడితో పోల్చాడు. సమిత్లో రాజుని అగ్నిహోత్రుడితో పోల్చాడు. అగ్నిహోత్రుడితో. సత్యప్రీతిలో రాజుని దక్షుడితో పోల్చాడు. విజయ శబ్దంలో రాజుని భీముడితో పోల్చాడు. ఇవన్నీ శ్లేష శబ్దాలు. కాబట్టి మీకు చాలా బాగా చెప్పారు మహోదయ. తక్కువ ఇది టైంలో అన్ని కవర్ చేశారు. శ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరతులు. ఇందులో శ్లేష శబ్దాలు ఉన్నాయి, మాలలాగా చెప్పాడు. ఇంకొక రాజు మీద చెప్పాడు కదా రకరకాల ఉపమానాలు. పరంపరిత ఉంది అంటే ఒక రూపణం జరిగి ఆ రూపణం నుంచి రెండో రూపణం జరగడం, దాని నుంచి మూడో రూపణం జరగడం, దీన్ని మాలా పరంపరిత. కాబట్టి శ్లిష్ట శబ్ద నిబంధన మాలా పరంపరిత రూపకం అయింది. ధన్యవాదాలు మహోదయ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికైనా? బాగా చెప్పారు మహోదయ, అర్థమైంది, బాగా అర్థమైంది. చాలా బాగా చెప్పారు. తర్వాత మేము ఈ నోట్స్, ఇంకోసారి చదివితేమంటే మీ అండి ఈ నోట్స్ నేను ఇప్పుడే పంపిస్తాను మీ అందరికీ. ఓకే సార్, నోట్స్ మీకు ఉపయోగం పడుతుంది. అవును సార్, చాలా డీటెయిల్గా అందులో క్రిస్టల్ క్లియర్గా ఉంది సార్. ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని రూపకం యొక్క కండిషన్స్ చూడండి. సూత్రం మీరే డెరైవ్ చేస్తారు. రూపకం యొక్క కండిషన్ అందరూ కళ్ళు మూసుకోండి. రూపకం యొక్క కండిషన్స్ ఏమిటి? ఒకటి, అభేద ప్రాధాన్యం ఉండాలి. అభేద ప్రాధాన్యం ఉండాలి, అవునా? అవును సార్. రెండవది, విషయం మీద విషయ ఆరోపణ జరగాలి. ఆరోపణ. మూడవది, కప్పిబయబడకూడదు. విషయ చేత విషయం కప్పిబడవేది అని అనపహనవే. దీన్ని మనం సూత్రం కింద రాసుకుంటాం, అంతే కదా? అంతే. అభేద ప్రాధాన్యే ఆరోపే ఆరోప విషయాత్ అనపహనవే రూపకం. ఇది సూత్రం. దీనికి మూడు ప్రధానమైనటువంటి భేదాలు: నిరవయవం, సావయవం, పరంపరితం. నిరవయవంలో 2 కేవలం మాల, సావయవంలో 2 అది కూడా కేవలం మాల. ఒకటి సమస్త వస్తువు విషయం, 2
ఏకదేశ వివర్తి. తర్వాత పరంపరితిలో 2 మేజరు, శ్లిష్ట, అశ్లిష్ట. మళ్ళీ శ్లిష్టలో కేవల మాల ఉన్నాయి, అశ్లిష్టలో కేవల మాల ఉన్నాయి. ఈ 8కి మనం ఉదాహరణ చదువుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేవండి. ప్రసాద్ గారు చాలా బాగా చెప్పారు సార్, డీటెయిల్డ్గా. రికార్డ్ ఆపమంటారా? నీరజ్ గారు ఏం చెప్పారు? రికార్డింగ్ ఆపేయండి సార్.